నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన సమాజానికి తెలియపరచండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఒక దాదాపు ఈ 26 ఇంకా 2 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు అవుతుంది బాబాసాహెబ్ సమతా పత్రిక ప్రారంభించి. ఆ పత్రిక 19 ఎడిషన్స్ వచ్చిన తర్వాత అది ప్రచురణ నిలిపివేసింది. అప్పట్లో ఎంత ప్రభావితంగా సమతా పత్రిక ఎలాంటి ప్రభావాన్ని సమాజం మీద తీసుకొచ్చిందో అనే అంశాలపైన నేను మాట్లాడాలని భావిస్తున్నాను. సమతా పత్రిక మొదటి సంచిక అధ్యాయం తేదీ 29 జూన్ 1928లో ప్రారంభమైంది. సమానత్వం లేకుండా స్వాతంత్రానికి విలువ లేదు. 1928లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమత అనే పత్రికను ప్రారంభించినప్పుడు ఆయన లక్ష్యం దళితులను మాత్రమే చైతన్యం పరచడం కాదు, కుల వ్యవస్థ వల్ల లాభపడుతున్న సవర్ణ హిందూ సమాజాన్నే ఆత్మ పరిశీలన చేయించడం కూడా చాలా ముఖ్యంగా ఉంది. సమాజంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న అస్పృశ్యత, కుల వివక్ష, సామాజిక అసమానతలను కేవలం చట్టాలతో నిర్మూలించలేమని, సమాజపు మనస్తత్వం మారాలని పత్రిక నొక్కి చెప్పింది. ప్రతి మనిషిని సమాన గౌరవంతో చూడడం మానవత్వానికి మూల సూత్రమని, మనకు బాధ కలిగించే పనిని ఇతరులపై చేయకూడదనే మహాభారతంలోని నైతిక బోధనే నిజమైన ధర్మమని పత్రిక ఆనాడు వివరించింది. దేశం రాజకీయ స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో సామాజిక బానిసత్వాన్ని అలాగే ఉంచి స్వాతంత్రాన్ని కోరడం ఒక వైరుధ్యమని ఈ పత్రిక ప్రశ్నించింది. సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహాలు, సమాన విద్య, సమాన అవకాశాలు ఇవే నిజమైన సమానత్వానికి పునాదులని 100 సంవత్సరాల క్రితం ఘంటాపదంగా చెప్పింది. కుల వ్యవస్థను కాపాడే ప్రతి ఆచారం దేశ ఐక్యతకు అడ్డంకని హెచ్చరించింది. ఈ పత్రిక దళితులకు మాత్రమే కాకుండా సవర్ణ సమాజానికి ఒక నైతిక సవాలుగా నిలిచింది. కుల వ్యవస్థను నిర్మూలించడం దళితుల బాధ్యత మాత్రమే కాదు, దాన్ని నిర్మించిన సమాజం కూడా తన బాధ్యతను స్వీకరించాలనే భావనను ముందుకు తెచ్చింది. ఈ భావజాలమే తరువాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన కుల నిర్మూలన ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ గ్రంథంలో మరింత విస్తృత రూపంలో కనిపిస్తుంది. అలాగే 1956లో ఆయన బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించడానికి దారితీసిన ఆలోచనల ప్రారంభ రూపం కూడా సమతా కాలంలోనే కనిపించడం గమనార్హం. ఈ విధంగా మనం మొత్తం 19 సంచికలను పరిశోధన ఆధారాలతో, వ్యాఖ్యానాలతో తెలుగులో వరుసగా తెలియచేస్తాను. ఇది చివరకు సమత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమానత్వ పత్రిక 1928, 1929 జస్ట్ చాలా చిన్న సమయంలోనే సమత తెలుగు వ్యాఖ్యానం చేయాలని భావిస్తున్నాను. కుల వ్యవస్థను ఎవరు నిర్మూలించాలి? సమతా పత్రిక ప్రారంభించిన అత్యంత ముఖ్యమైన చర్చలలో ఒకటి ఇదే. అస్పృశ్యతను అనుభవిస్తున్న ప్రజలు దానికి వ్యతిరేకంగా పోరాడడం సహజం. కానీ కుల వ్యవస్థను నిర్మించిన వారు దానివల్ల సామాజిక అధికారం పొందినవారు దానిని వ్యతిరేకించకపోతే ఆ వ్యవస్థ పూర్తిగా అంతరించదని పత్రిక స్పష్టం చేసింది. అందుకే డాక్టర్ అంబేద్కర్ ఒక విప్లవాత్మకమైన ప్రయోగం చేశారు. దళితుల కోసం దళితులు రాసే పత్రికకు బదులుగా సవర్ణ హిందువులతో మాట్లాడే వేదికగా సమతాను నిర్మించారు. ఇది ఆ కాలంలో అపూర్వమైన ప్రయత్నం. సమతా అభిప్రాయం ప్రకారం
కుల వ్యవస్థ కేవలం దళితులను మాత్రమే బానిసలుగా చేయలేదు. అది మొత్తం హిందూ సమాజాన్ని విభజించింది. ఒక మనిషిని జన్మ ఆధారంగా ఉన్నతుడిగాను, మరొకరిని హీనుడుగాను ప్రకటించే వ్యవస్థ నైతికంగా నిలబడలేదని సమత వాదించింది ఆ రోజుల్లో. పత్రిక సవర్ణ పాఠకులను ఒక ప్రశ్న అడిగింది. మీకు మీ పిల్లలను ఎవరైనా అస్పృశ్యులుగా ప్రకటిస్తే మీరు అంగీకరిస్తారా? అంగీకరించకపోతే ఇదే అన్యాయాన్ని ఇతరులపై ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈ ప్రశ్న ద్వారా సమత కుల వ్యవస్థను ఒక రాజకీయ సమస్యగా కాకుండా మనస్సాక్షికి సంబంధించిన నైతిక సమస్యగా నిలబెట్టింది. సమత అభిప్రాయం ప్రకారం అస్పృశ్యతను నిర్మూలించడం అంటే దళితులకు దానం చేయడం కాదు, వారిని సమాన పౌరులుగా గుర్తించడం. సమానత్వం దయతో వచ్చే వరం కాదు, అది ప్రతి మనిషికి జన్మసిద్ధమైన హక్కు. డాక్టర్ అంబేద్కర్ ఈ ఆలోచనను తరువాత మరింత స్పష్టంగా వ్యక్తం చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 3 విలువలు సమాజానికి పునాదులని వారు పదే పదే చెప్పారు. సమతా పత్రిక ఆ త్రిసూత్రాల ప్రారంభ ప్రచార వేదికలలో ఒకటిగా నిలిచింది. మనకు ఒక గొప్ప పాఠం ఈ యొక్క సమతా వ్యాసం నేర్పుతుంది. డాక్టర్ అంబేద్కర్ కేవలం దళిత సమాజాన్ని సంఘటితం చేయడమే కాకుండా కులాధిపత్య సమాజం తనను తాను విమర్శించుకునే ధైర్యం సంపాదించాలని కోరుకున్నారు. సమత ఆ ప్రయత్నానికి ఒక ప్రతీక. దురదృష్టవశాత్తు ఆ కాలంలో ఈ పత్రికకు ఆశించినంత ఆదరణ లభించలేదు. అయినప్పటికీ అది భారతదేశంలో కులాన్ని వ్యతిరేకించే సవర్ణ రచయితల వేదికగా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. సహపంక్తి భోజనం ఇది ఒక ప్రత్యేక వ్యాసం. కుల గోడలను కూల్చే తొలి సామాజిక విప్లవం 1928లో భారతదేశంలో కుల వ్యవస్థ కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు, అది ప్రతి మనిషి దైనందిక జీవితాన్ని నియంత్రించే సామాజిక వ్యవస్థ. ఎవరితో కూర్చోవాలి, ఎవరితో భోజనం చేయాలి, ఎవరితో నీరు తాగాలి, ఎవరిని అంటుకోవాలి, ఎవరిని అంటుకోనివ్వకూడదు, ఇలాంటి ప్రతి విషయాన్ని కులం నిర్ణయించేది ఇప్పటికీ కూడా. డాక్టర్ అంబేద్కర్ ఈ వాస్తవాన్ని చాలా లోతుగా అర్థం చేసుకున్నారు. కుల వ్యవస్థ పునాది మనుషుల మధ్య సామాజిక దూరం అని వారు గ్రహించారు. అందుకే ఆ దూరాన్ని తొలగించే ఆచరణాత్మకమైన మార్గంగా సహపంక్తి భోజనాలను ప్రోత్సహించారు. ఈ లక్ష్యంతోనే సమాజ సమతా సంఘ్ అనే సహపంక్తి భోజనాలను నిర్వహించింది. వాటి వివరాలు సమతా పత్రికలో ప్రచురించబడేవి. ఒక ముఖ్యమైన నివేదికలో బ్రాహ్మణులు, మరాఠాలు, మహర్లు, చాంబర్లు, కాయస్థులు మరియు ఇతర కులాలకు చెందిన వ్యక్తులు ఒకే వరుసలో కూర్చొని కలిసి భోజనం చేసినట్లు నమోదు చేయబడింది. పాల్గొన్న వారి పేర్లు, వారి కులపరమైన నేపథ్యాన్ని కూడా వెల్లడించడం ద్వారా కుల భేదాలను బహిరంగ సవాలు చేసే ధైర్యాన్ని పత్రిక చూపించింది. ఆ కాలంలో ఇది సాధారణ సంఘటన కాదు. ఒక పాత్రలో వడ్డించిన ఆహారాన్ని కలిసి తినడం, ఒకే వరుసలో కూర్చోవడం అనేక ప్రాంతాల్లో సామాజిక బహిష్కరణకు దారితీసే చర్యగా పరిగణించబడేది. అయినప్పటికీ సమాజ సమతా సంఘ్ ఈ కార్యక్రమాలను నిర్వహించింది. సమతా పత్రిక ఈ సంఘటనలను కేవలం వార్తలుగా ప్రచురించలేదు, వాటిని సామాజిక విప్లవానికి సంకేతాలుగా చిత్రించింది. అస్పృశ్యతకు చట్టాలు మాత్రమే నిర్మూలించలేవు. మనిషితో సమానంగా జీవించే ఆచరణ పెరగాలని పత్రిక నొక్కి చెప్పింది. డాక్టర్ అంబేద్కర్ దృష్టిలో సహపంక్తి భోజనం అంతిమ లక్ష్యం కాదు, అది ఒక ప్రారంభం.
దాని తర్వాత కులాంతర వివాహాలు, సమాన విద్య, సమాన ఉపాధి అవకాశాలు, సమాన పౌర హక్కుల సహజంగా రావాలని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో సమత ఒక స్పష్టమైన సందేశాన్నిచ్చింది. సమానత్వ సభల్లో చెప్పే ఉపన్యాసం కాదు, అది మన దైనందిన జీవితంలో కనిపించాలి. సమతా పత్రిక ప్రచారం చేసిన ఈ ఆలోచనల తర్వాత డాక్టర్ అంబేద్కర్ రచించిన ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలనలో మరింత స్పష్టంగా అభివృద్ధి చెందాయి. అక్కడ వారు కుల వ్యవస్థను కేవలం ఆర్థిక లేదా రాజకీయ సమస్యగా కాకుండా సామాజిక సంబంధాలను విచ్ఛిన్నం చేసే వ్యవస్థగా విశ్లేషించారు. సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహాలు, సమాన హక్కులు, ఈ 3 అంశాలు డాక్టర్ అంబేద్కర్ సామాజిక సంస్కరణ కార్యక్రమంలో పరస్పర అనుబంధమైనవిగా సమతా పత్రిక ద్వారా కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. సమతా పత్రికల్లోని నివేదికలు సమాజ సమతా సంఘ్ చరిత్ర మరియు పరిశోధనలు ప్రచురించిన వివరాల ఆధారంగా రూపొందించిన వ్యాఖ్యానాత్మక పునర్నిర్మాణం జరిగింది. సమత తెలుగులో 4వ అధ్యాయాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నాం. కులాంతర వివాహం. కుల నిర్మూలనను అత్యంత శక్తివంతమైన ఆయుధం. చారిత్రక ఆధారాలపై రూపొందించిన వ్యాఖ్యానాత్మక పునర్నిర్మాణం. 1928లో భారతీయ సమాజంలో కుల వ్యవస్థ అత్యంత బలమైన ఆధారం ఏమిటి అనే ప్రశ్నకు డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన సమాధానం స్పష్టమైనది. కులాంతర వివాహాల నిషేధం. ఒక కులం తనలోనే వివాహాలు చేసుకుంటూ ఉంటే ఆ కులం తరతరాల పాటు అలాగే కొనసాగుతుందని ఆయన విశ్లేషించారు. సమతా పత్రిక ఈ ఆలోచనను సమాజానికి చేరవేయడానికి ప్రయత్నించింది. సమతా సైనిక్ దళ్ లక్ష్యాలలో కులాంతర వివాహాల ప్రోత్సాహం ఒక ప్రధాన అంశంగా నిలిచింది. పత్రిక అభిప్రాయం ప్రకారం కేవలం సహపంక్తి భోజనాలు నిర్వహించడం సరిపోదు, కుటుంబ సంబంధాలే కుల గోడలను నిజంగా కూల్చగలవు అని చెప్పారు. సమాజంలో అనేక మంది సంస్కరణవాదులు అస్పృశ్యతను వ్యతిరేకించినప్పటికీ తమ కుమారుడు లేదా తమ కుమార్తె మరో కులం వారిని వివాహం చేసుకోవడాన్ని అంగీకరించేవారు కానే కాదు. ఈ వైరుధ్యాన్ని సమత ప్రశ్నించింది. సమానత్వం మాటల్లో ఉంటే ప్రయోజనమేమిటి? అది కుటుంబ జీవితంలో కనిపించాలి కదా అనే భావాన్ని ముందుకు తెచ్చింది. పత్రికలో ప్రతిపాదించిన నైతిక దృక్పథం ఏమిటంటే, ఒక మనిషి విలువను అతని జన్మ నిర్ణయించదు. అతని వ్యక్తిత్వం, విద్య, నైతికత, మానవత్వం మాత్రమే నిర్ణయిస్తాయి. జన్మ ఆధారంగా వివాహాలను నిరాకరించడం మానవ గౌరవాన్ని అవమానించడమే అని భావజాలం స్పష్టంగా ప్రకటన చేసింది. డాక్టర్ అంబేద్కర్ తర్వాత ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ గ్రంథంలో కూడా ఇదే అంశాన్ని మరింత బలంగా వివరించారు. కుల వ్యవస్థను నిలబెట్టేది కులాంతర వివాహాల నిషేధమేనని, అది తొలగిపోతే కుల వ్యవస్థ పునాది బలహీనపడుతుందని వారు వాదించారు. సమతా పత్రిక ఈ భావనను ప్రజల్లో చర్చకు తీసుకురావడం ద్వారా ఒక సామాజిక సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కాలంలో ఇది అత్యంత ధైర్యవంతమైన ఆలోచనగా పరిగణించబడింది. ఎందుకంటే కులాంతర వివాహాలు చేసిన కుటుంబాలు సామాజిక బహిష్కరణ, ఆర్థిక ఒత్తిళ్లు, మతపరమైన వ్యతిరేకతను ఎదుర్కొనేవి. అయినప్పటికీ పత్రిక ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. సమానత్వం నిజమవ్వాలంటే కులాల మధ్య గోడలు కుటుంబ స్థాయిలోనే కూలిపోవాలి. సమతా పత్రిక యొక్క ప్రధాన లక్ష్యాన్ని అర్థం చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యమైనది. 1927లో స్థాపించబడిన సమతా సైనిక్ దళ్
ఈ కార్యక్రమంలో సహపంక్తి భోజనాలతో పాటు కులాంతర వివాహాలు కూడా ప్రోత్సహించింది. ఈ ఆలోచనలకు ప్రచార వేదికగా సమతా పత్రిక పనిచేసింది. తర్వాత 1936లో డాక్టర్ అంబేద్కర్ రచించిన కుల నిర్మూలనలో కల్పించే వాదనలకు ఇక్కడే ప్రారంభం కనిపిస్తుంది. దాని రూపం ఇక్కడే ప్రారంభమైంది. అందువల్ల సమతాను అంబేద్కర్ సామాజిక తత్వచింతనలో ఒక ముఖ్యమైన మధ్యంతర దిశగా పరిశోధకులు పరిగణిస్తారు. తర్వాత 5వ అధ్యాయం తెలియజేస్తుంది. గౌతమ బుద్ధుడు అస్పృశ్యతకు వ్యతిరేకంగా నిలిచిన మహానాయకుడు. 1928 నాటికే డాక్టర్ అంబేద్కర్ ఇంకా బౌద్ధ మతాన్ని స్వీకరించలేదు. కానీ భారతదేశంలో అస్పృశ్యత మూలాలతో సహా నిర్మూలించడానికి ఏ తాత్విక సాంప్రదాయమైన నిజమైన మార్గాన్ని చూపించిందనే ప్రశ్నపై బాబాసాహెబ్ లోతైన అధ్యయనం చేశారు. ఈ కాలంలోనే సమతా పత్రికలో నమోదైన ఒక ముఖ్యమైన వ్యాఖ్యల్లో ఆయన భావం ఇలా ఉంది. ఈ దేశంలో అస్పృశ్యత అనే పాపాన్ని మూలంతో సహా నిర్మూలించడానికి నిజంగా ప్రయత్నించిన దమ్మవీరుడు ఎవరైనా ఉన్నట్లయితే వారే గౌతమ బుద్ధుడు. ఈ వ్యాఖ్య డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ప్రయాణంలో ఒక కీలక మలుపును సూచిస్తుంది. సమతా పత్రిక దృష్టిలో బుద్ధుడు ఒక మత ప్రవక్త మాత్రమే కాదు, సామాజిక సమానత్వానికి ప్రతీక. జన్మ ఆధారంగా మనుషులను ఉన్నతులుగాను హీనులుగాను అని విభజించే భావనను బుద్ధుడు అంగీకరించలేదని తెలియజేశాడు. ప్రతి మనిషికి సమాన గౌరవం ఉండాలని బోధించాడు. ఈ భావజాలం ప్రతిపాదించింది అదే. పత్రిక సమతా పత్రిక పరోక్షంగా ఒక ప్రశ్నను ముందుకు తీసుకువచ్చింది. భారతదేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న అస్పృశ్యతను ఏ సంప్రదాయం సవాల్ చేసింది? ఈ ప్రశ్నకు బుద్ధుని జీవితం, బోధనలు ఒక సమాధానంగా నిలుస్తున్నాయని బాబాసాహెబ్ అంబేద్కర్ భావించినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అస్పృశ్యతను దమ్మం పేరుతో సమర్థించే ఆచారాలకు బదులుగా బుద్ధుని కరుణ, మైత్రి, సమానత్వం అనే విలువలను సమాజం స్వీకరించాలని ఈ భావజాలం, పూలే అంబేద్కరైట్ భావజాలం సూచించింది. బాబాసాహెబ్ తర్వాతి శతాబ్దాల్లో బౌద్ధంపై చేసిన విస్తృత అధ్యయనం చివరకు 1956లో ఆయన ధమ్మదీక్ష తీసుకోవడం ఈ ప్రయాణానికి ప్రారంభ సంకేతాలు. 1928 నాటికి సమతా కాలంలోనే కనిపిస్తాయని అనేక మంది పరిశోధకులు పేర్కొంటారు. చాలామంది డాక్టర్ అంబేద్కర్ బౌద్ధ ఆలోచనలు 1935 ఏవళ ప్రకటన తర్వాతే ప్రారంభమయ్యామని భావిస్తారు. కానీ అందుబాటులో ఉన్న ఆధారాలను చూస్తే అవి 1928లోనే వారు బుద్ధుణ్ణి అస్పృశ్యతకు వ్యతిరేక ఉద్యమానికి కేంద్ర ప్రతీకగా ప్రస్తావించడం ప్రారంభించారు. ఈ కారణంగా సమతా పత్రిక డాక్టర్ అంబేద్కర్ బౌద్ధ దృక్పథాన్ని అధ్యయనం చేయడంలో ఒక విలువైన చారిత్రక మూలంగా పరిగణించబడుతుంది. ఈ అధ్యాయం తర్వాత 6వ అధ్యాయంలో సమత ఎందుకు మూతపడింది, ఎందుకు ఆగిపోయింది, కేవలం 9 నెలల్లో ఒక గొప్ప ప్రయోగం ఎందుకు విఫలమైంది అనే ప్రశ్నను చారిత్రక ఆధారాలతో తెలియజేస్తాను. ఇది సమతా పత్రిక చరిత్రలో అత్యంత ముఖ్యమైన అధ్యాయాల్లో ఒకటి. ఈ అధ్యాయం 6 సమత ఎందుకు మూతపడింది, ఒక మహత్తర ప్రయోగం ఎందుకు విజయవంతం కాలేదు, ఎందుకు విఫలమైంది. 1928 జూన్ 29న ప్రారంభమైన సమతా పత్రిక కేవలం 9 నెలలు మాత్రమే కొనసాగింది. సుమారు 19 సంచికలు వెలువడిన తర్వాత 1929 మార్చిలో ప్రచురణ ఆగిపోయింది. సాధారణంగా ఒక పత్రిక మూతపడితే దాన్ని ఒక వైఫల్యంగా చూస్తారు. కానీ సమతా విషయంలో అలా చెప్పడం సరైంది కాదు. డాక్టర్ అంబేద్కర్ సమతా ద్వారా ఒక అసాధారణమైన ప్రశ్నను భారత సమాజం ముందుంచారు. కుల వ్యవస్థ వల్ల ప్రయోజనం పొందుతున్న సమాజం అదే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడగలదా? ఈ ప్రశ్నకు
సమాజం ఇచ్చిన సమాధానమే సమతా చరిత్రగా మారింది. పత్రిక ప్రధానంగా సవర్ణ హిందూ పాఠకులను ఉద్దేశించి ప్రచురింపబడింది. వారి మనస్సాక్షిని మేల్కొల్పి అస్పృశ్యతను నైతికంగా తిరస్కరించే ఉద్యమాన్ని సృష్టించాలని డాక్టర్ అంబేద్కర్ ఆశించారు. అయితే ఆ కాలంలోనే సామాజిక వాస్తవం భిన్నంగా ఉంది. సమాజంలో కొందరు ప్రగతిశీలురు, సవర్ణ సమాజంలోని కొంతమంది ప్రగతిశీలులు సమతకు మద్దతు ఇచ్చిన వారి సంఖ్య చాలా పరిమితంగా తక్కువగా ఉంది. మరోవైపు దళిత పాఠకులు తమ స్వరాన్ని నేరుగా ప్రతిబింబించే బహిష్కృత్ భారత్ వంటి పత్రికలను ఎక్కువగా ఆదరించారు. ఈ పరిస్థితులలో సమత రెండు వర్గాల మధ్య ఒక వంతెనగా నిలవాలని ప్రయత్నించినప్పటికీ ఆ వంతెనకు తగినంత మద్దతు లభించలేదు. అయితే ఈ ప్రయోగం పూర్తిగా విఫలమైందని చెప్పలేము. దీనివల్ల డాక్టర్ అంబేద్కర్ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నారు. ప్రజల అనుభవాల నుంచి పుట్టిన ఉద్యమం అదే ప్రజల స్వరంతో ముందుకు సాగితేనే అది దీర్ఘకాలం నిలుస్తుందని తెలుస్తుంది. ఈ అనుభవం తర్వాత 1930లో ప్రారంభమైన జనతా పత్రికలో కనిపిస్తుంది. ఇక్కడ అంబేద్కర్ స్వయంగా భావజాలంతో రచనలు చేశారు. జనతాలో దాదాపు 20 సంవత్సరాలుగా కొనసాగి తరువాత ప్రభుత్వ భారత్గా రూపాంతరం చెందింది. అంటే సమత మూతపడినా అది అంబేద్కర్ పత్రికా రంగానికి ఒక గొప్ప పాఠశాలగా మారింది. సమత మూతపడడానికి కారణం దాని లక్ష్యం తప్పు కావడం కాదు, ఆ లక్ష్యాన్ని అంగీకరించేంత పెద్ద పాఠక వర్గం అప్పటికి సిద్ధంగా లేకపోవడం. ఈ విషయాన్ని డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్రకారుడు అశోక్ గోపాల్ కూడా ప్రస్తావిస్తారు. ఆయన విశ్లేషణ ప్రకారం సమత ఒక భవిష్యత్తు పాఠకుడు కోసం రాయబడిన పత్రిక. ఆ పాఠక వర్గం 1928లో ఇంకా ఏర్పడలేదు. అందుకే సమత నేటికి ఒక ప్రశ్నగా మన ముందుంది. కుల వ్యవస్థ వల్ల ప్రయోజనం పొందుతున్న వర్గం కుల నిర్మూలన కోసం నిజంగా ముందుకు వస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం ఇప్పటికీ భారత సమాజం ముందున్న ఒక గొప్ప సవాల్. అధ్యాయం 7లో సమతా నుండి జనతా వరకు అంబేద్కర్ పత్రికా రంగ పరిణామం. సమతా అనుభవం ఎలా జనతా పత్రికకు పునాది వేసిందో, ఆ తరువాత ప్రబుద్ధ భారత్కు వరకు బాబాసాహెబ్ పత్రికా రంగాన్ని ఎలా అభివృద్ధి చెందిందో చారిత్రక ఆధారాలతో వివరంగా తెలియజేస్తాం. డాక్టర్ అంబేద్కర్ పత్రిక అనేది కేవలం వార్తలను ప్రచురించే సాధనం కాదని అన్నారు. అది సమాజాన్ని చైతన్యపరిచే, ఆలోచనలను మలిచే, ఉద్యమాన్ని నిర్మించే శక్తి. అందుకే ఆయన జీవితాంతం వరుసగా అనేక పత్రికలను ప్రారంభించారు. 1920లో మూక్ నాయక్ ద్వారా మోగబోయిన వర్గాలకు స్వరం ఇచ్చారు. 1927లో బహిష్కృత్ భారత్ ద్వారా దళితుల సమస్యలను నేరుగా ప్రజల ముందుకు తీసుకువచ్చారు. అయితే 1928లో ప్రారంభించిన సమత పూర్తిగా భిన్నమైన ప్రయోగం. ఇది దళితుల స్వరాన్ని మాత్రమే కాకుండా సవర్ణ సమాజం తనను తాను ప్రశ్నించుకోవాలని కోరిన పత్రిక. ఈ ప్రయోగం ఎక్కువ కాలం నిలవకపోయినా డాక్టర్ అంబేద్కర్కు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. ఒక ఉద్యమ పత్రిక కేవలం గొప్ప సిద్ధాంతాలుంటే సరిపోవు. ఆ సిద్ధాంతాలను తన జీవితంలో అనుభవిస్తున్న పాఠక సమాజం కూడా ఉండాలి. ఈ అనుభవంతోనే 1930లో జనతా పత్రిక ప్రారంభమైంది. జనతాలో డాక్టర్ అంబేద్కర్ స్వయంగా విస్తృతంగా రచనలు చేశారు. రాజకీయ హక్కులు కోసం ప్రత్యేక రచనలు, నియోజకవర్గాలుగా రౌండ్ టేబుల్ సమావేశాలు, కార్మిక సమస్యలు, విద్య, రాజ్యాంగ సంస్కరణలు, కుల నిర్మూలన వంటి అనేక అంశాలపై ఆయన ఆలోచనలు ఈ జనతా పత్రిక ద్వారా ప్రజలకు చేరాయి. సమత ప్రధానంగా సవర్ణ సమాజాన్ని
ఆర్యవైశ్య బ్రాహ్మణ క్షత్రియ వారిని సంబోధించగా జనత అణగారిన వర్గాలను సంఘటితం చేసే వేదికగా మారింది. ఈ మార్పు డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలో వచ్చిన మార్పు కాదు, సమాజపు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని ఎంచుకున్న వ్యూహాత్మక మార్పు. కాలక్రమేణా జనతా కూడా కొత్త దశలోకి ప్రవేశించింది. 1956లో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన తర్వాత దానికి ప్రబుద్ధ భారత్గా అని పేరు పెట్టబడింది. ఈ పేరు మార్పుకు కూడా కారణం ఒక సంకేతం. కేవలం సామాజిక న్యాయం కోసం పోరాటం మాత్రమే కాదు, ప్రబుద్ధమైన సమానత్వాన్ని అంగీకరించిన భారతదేశం అనే అంబేద్కర్ స్వప్నాన్ని అది ప్రతిబింబించింది. ఈ మొత్తం ప్రయాణాన్ని పరిశీలిస్తే సమత ఒక చిన్న కాలం మాత్రమే కొనసాగిన పత్రిక అయినప్పటికీ అంబేద్కర్ పత్రికా రంగంలో అది ఒక గొప్ప ప్రయోగశాలగా నిలిచింది. అక్కడ నేర్చుకున్న పాఠాలే జనతా విజయానికి పునాదిగా మారాయి. డాక్టర్ అంబేద్కర్ ప్రారంభించిన 4 ప్రధాన పత్రికలు మూక్ నాయక్, బహిష్కృత్ భారత్, జనతా, ప్రబుద్ధ భారత్ భారత సామాజిక ఉద్యమ చరిత్రలో ఇవన్నీ విస్తృతంగా అధ్యయనం చేయబడ్డాయి. సమత మాత్రం తక్కువ కాలం మాత్రమే కొనసాగడం, పూర్తి సంచికలు అరుదుగా లభించడం వల్ల ఎక్కువగా మరుగున పడిపోయింది. అయితే నేటి పరిశోధకుల అభిప్రాయం ఏమిటంటే సమతాను అర్థం చేసుకోకుండా డాక్టర్ అంబేద్కర్ పత్రికా రంగాన్ని పరిణామాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. అది ఆయన సామాజిక వ్యూహాన్ని పరీక్షించిన ఒక ముఖ్యమైన దశ. 8వ అధ్యాయంలో హిందూ సమాజానికి సమతా విసిరిన నైతిక సవాలు ఏమిటి? సమతా పత్రిక ప్రారంభమైనప్పుడు దాని ఉద్దేశం దళితుల బాధలను మళ్ళీ చెప్పటం మాత్రమే కాదు, ఆ బాధలకు కారణమైన సమాజం తనను తాను పరిశీలించుకునేలా చేయడం కూడా. హిందూ సమాజం నిజంగా సమానత్వాన్ని విశ్వసిస్తే అస్పృశ్యత ఇంకా ఎందుకు కొనసాగుతుంది? అంటే వారు సమానత్వాన్ని కోరుకోవట్లేదు కనుక కుల వ్యవస్థ ఇప్పుడు కూడా ఉంటుంది. ఈ ప్రశ్న రాజకీయ ప్రత్యర్థులు కాదు, హిందూ సమాజంలోని ప్రతి వ్యక్తికి ఉద్దేశించినది. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ప్రకారం కుల విశ్వాసాలను నమ్ముతున్నారు కాబట్టి సమాజంలో మార్పు రావడం లేదు. సమతా అభిప్రాయం ప్రకారం దేవాలయాల్లో పూజలు చేయడం, యజ్ఞాలు నిర్వహించడం, ధర్మం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం కంటే ముందుగా ప్రతి మనిషిని సమాన గౌరవంతో చూడటం నిజమైన ధర్మం. పత్రిక హిందూ సమాజాన్ని దూషించలేదు, కానీ ఆత్మ పరిశీలనకు పిలుపునిచ్చింది. మీరు మీ పిల్లలకు ఏ జీవితం కోరుకుంటారో అదే గౌరవమైన జీవితాన్ని ఇతర పిల్లలకు కూడా కోరుకుంటారా అనే నైతిక ప్రశ్నను ముందుకు తెచ్చింది. సమతా ప్రకారం కుల వ్యవస్థను కొనసాగించడం వల్ల నష్టపోయేది కేవలం దళిత సమాజం మాత్రమే కాదు, కులాలుగా విభజింపబడిన సమాజంలో సోదరభావం, జాతీయ ఐక్యత, ప్రజాస్వామ్య సంస్కృతి కూడా దెబ్బతింటాయి. అందువల్ల కుల నిర్మూలన దళితుల సమస్య మాత్రమే కాదు, అది మొత్తం భారత సమాజం ఎదుర్కొనే నైతిక బాధ్యత. ఈ నేపథ్యంలో పత్రిక ఒక ముఖ్యమైన భావాన్ని ప్రతిపాదించింది. సమానత్వం దయతో ఇచ్చే వరం కాదు, అది ప్రతి మనిషికి సహజ హక్కు. ఒక వర్గం మరో వర్గానికి సమానత్వాన్ని ఇస్తుంది అనే భావన కూడా అసమానతగానే కొనసాగుతుంది. డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలో సామాజిక సంస్కరణ లేకుండా రాజకీయ స్వాతంత్రం అసంపూర్ణం. అదే ఆలోచనను సమతా పత్రిక సాధారణ పాఠకుడికి అర్థమయ్యే భాషలో సమాజం ముందుంచింది. సమతా ప్రత్యేకత ఏమిటంటే అది కేవలం దళిత పత్రిక కాదు, సవర్ణ సమాజాన్ని సంబోధించిన కుల వ్యతిరేక పత్రిక. ఈ కారణంగానే అది భారతీయ పత్రికా రంగ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. కుల వ్యవస్థ నిర్మూలించే బాధ్యత ఎవరిది? బాధితులదా లేక ఆ వ్యవస్థ వల్ల ప్రయోజనం పొందిన సమాజానిదా? చారిత్రక నివేదిక
1928 నవంబర్ 3న ఒకే పంక్తి భోజనం చేసిన భారతీయులు 1928 నవంబర్ 3న బొంబాయిలో సమాజ సమతా సంఘ్ ఆధ్వర్యంలో ఒక సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వహించబడింది. ఆ కార్యక్రమంలో డాక్టర్ అంబేద్కర్ స్వయంగా పాల్గొన్నారు. ఆ కాలంలో ఇది ఒక సాధారణ భోజన కార్యక్రమం కాదు, సామాజిక విప్లవానికి ఒక ప్రకటన. శతాబ్దాలుగా ఒకే పాత్రలో నీరు తాగకూడదు, ఒకే వరుసలో కూర్చోకూడదు, ఒకే ఇంట్లో భోజనం చేయకూడదు అనే నియమాలతో కుల వ్యవస్థ మనుషులను విడదీసింది. అలాంటి పరిస్థితులలో బ్రాహ్మణులు, మరాఠాలు, మహర్లు, చాంబర్లు, కాయస్థులు మరియు ఇతర వర్గాలకు చెందిన వ్యక్తులు కూడా ఒకే వరుసలో కూర్చొని భోజనం చేయడం అప్పటి సమాజానికి ఒక బహిరంగ సవాలుగా మారింది. సమతా పత్రిక ఈ సంఘటనను ఒక సామాజిక ప్రయోగంగా నమోదు చేసింది. పరిశోధనలో ప్రస్తావించబడిన వివరాల ప్రకారం కార్యక్రమంలో పాల్గొన్న వారి పేర్లతో పాటు వారు చెందిన కులాలను కూడా పత్రిక ముద్రించింది. దాని ఉద్దేశం కులాన్ని గొప్పగా చెప్పడం కాదు, ఈ గోడలను మేము ఆచరణలో కూలుస్తున్నాము అనే సమాజానికి చూపించడం. ఈ కార్యక్రమం ద్వారా ఒక స్పష్టమైన సందేశం సమాజంలోకి వెళ్ళింది. ఒకే పంక్తిలో భోజనం చేయలేని సమాజం ఒకే దేశంగా ఎలా జీవించగలదు? ఈ ప్రశ్న డాక్టర్ అంబేద్కర్ దృష్టిలో సహపంక్తి భోజనం ఒక ప్రతీక మాత్రమే. అసలు లక్ష్యం మనుషుల మధ్య సమాన సంబంధాలను నిర్మించడం. అందుకే సమాజ సమతా సంఘ్ ఈ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించింది. సమత వాటిని ప్రజలకు పరిచయం చేసింది. ఆ కాలంలో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి సామాజిక బహిష్కరణ, కుటుంబ ఒత్తిడి, మతపరమైన విమర్శలు ఎదురయ్యే అవకాశాలు ఉండేవి. అయినప్పటికీ వారు పాల్గొన్నారు. అందువల్ల ఈ సంఘటనను కేవలం ఒక విందుగా కాకుండా సామాజిక ధైర్యానికి చిహ్నంగా చూడాలి. సమత తొలి సంచికలో బిఎన్ గోర్పడే వివరించిన సమాజ సమతా సంఘ్ లక్ష్యాలపై లభ్యమైన చారిత్రక సమాచారం ఆధారంగా ఉంది. మిగిలిన వివరణ ఆ ఆధారాలపై చేసిన వ్యాఖ్యానం. అధ్యాయం 9లో సమాజ సమతా సంఘ్ ప్రకటన చాతుర్వర్ణ వ్యవస్థను కూల్చకుండా సమానం రాదు అనే ఒక ప్రకటన వచ్చింది. 1928 జూన్ 29న సమత తొలి సంచిక వెలువడినప్పుడు అందులో సమాజ సమతా సంఘ్ లక్ష్యాలు, సమతా సైనిక దళ లక్ష్యాలు మరియు విధానాలు వివరించబడ్డాయి. ఈ సంఘం ఎందుకు ఏర్పడింది, దాని పోరాటం ఏ దిశగా సాగాలి అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఈ ప్రకటన ప్రచురింపబడింది. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే, హిందూ సమాజం ఎన్నో శతాబ్దాలుగా చాతుర్వర్ణ వ్యవస్థ పేరుతో మనుషులను వేరువేరు స్థాయిలుగా విభజించింది. ఈ విభజనల వల్ల సమాజంలో సోదరభావం నశించింది. ఒక వర్గం మరొక వర్గాన్ని తక్కువగా చూడటం సాధారణమైంది. ఇలాంటి వ్యవస్థలో నిజమైన ప్రజాస్వామ్యం, సమానత్వం, మానవ గౌరవం అసాధ్యం. సమతా సైనిక దళ్ అభిప్రాయ ప్రకారం సంస్కరణలు మాటల్లో కాదు, ఆచరణలో ఉండాలి. అందుకే సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహాలు, పరస్పర గౌరవం వంటి చర్యలను ఉద్యమంలో భాగంగా తీసుకుంది. సమాజాన్ని మార్చాలంటే ముందుగా మనిషిని సమానంగా అంగీకరించాలి. ఈ ప్రకటనలో మరో ముఖ్యమైన భావం కూడా కనిపిస్తుంది. రాజీపడే సంస్కరణలతో కుల వ్యవస్థ కూలదు. కుల ఆధారిత సామాజిక నిర్మాణాన్నే ప్రశ్నించే ధైర్యం అవసరం. అందుకే సమాజ సమతా సంఘ్ తన లక్ష్యాన్ని కేవలం అస్పృశ్యత నిర్మూలనకు కాకుండా చాతుర్వర్ణ వ్యవస్థను నిర్మూలనగా నిర్వచించింది. ఈ ఆలోచన తరువాత డాక్టర్ అంబేద్కర్ 1936లో రాసిన
కుల నిర్మూలన ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ గ్రంథంలో మరింత విస్తృత రూపంలో కనిపిస్తుంది. సమతాలో విత్తనం పడిన ఆలోచన తరువాత ఒక సంపూర్ణ సామాజిక తత్వంగా ఎదిగింది. ఈ ప్రకటన ద్వారా ఒక విషయం స్పష్టమైంది. సమతా లక్ష్యం కేవలం అస్పృశ్యతను ఖండించడం మాత్రమే కాదు, కుల వ్యవస్థకు మూలమైన చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని సవాలు చేయడం దాని ప్రధాన ఉద్దేశం. ఆ కాలంలో ఇది అత్యంత ధైర్యమైన సామాజిక రాజకీయ ప్రకటనగా చెప్పవచ్చు. ఆలోచించండి. ఇప్పటి వరకు మనం సమతా భావజాలాన్ని పునర్నిర్మించాం. ఇక నుంచి నేను చారిత్రకంగా ధృవీకరించగలిగే ప్రతి నమోదు, ఉదాహరణకు 1928 సెప్టెంబర్ 21 దాదర్ గణేష్ ఉత్సవంలో దళితుల ప్రవేశం కోసం సమాజ్ సమతా సంఘ్ చేపట్టిన ఉద్యమం, 1928 అక్టోబర్ 5 బుద్ధుడిపై అంబేద్కర్ ప్రసిద్ధ వ్యాఖ్య, 1928 నవంబర్ 16 సహపంక్తి భోజన నివేదిక, 1928 డిసెంబర్ 28 పెరియార్ స్వీయ గౌరవ ఉద్యమానికి సంబంధించిన వ్యాసం. అధ్యాయం 10లో దాదర్ గణేష్ ఉత్సవం, దేవుడి ముందు కూడా కులమా. 1928 బొంబాయిలో, ప్రస్తుతం ముంబైలోని దాదర్ ప్రాంతంలో జరిగిన గణేష్ ఉత్సవ సందర్భంగా ఒక ప్రశ్న దేశ దృష్టిని ఆకర్షించింది. దేవుణ్ణి దర్శించే హక్కు అందరికీ ఉందా, లేక కుల ఆధారంగా ఆ హక్కును కూడా నిరాకరించవచ్చా? ఈ ప్రశ్నను ముందుకు తెచ్చింది సమాజ సమతా సంఘ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో పనిచేస్తున్న సమతా సంస్థ. ప్రజా ఉత్సవాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని డిమాండ్ చేసింది. ఆ కాలంలో అనేక ప్రజా గణేష్ మండపాల్లో అస్పృశ్యుల ప్రవేశాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిరోధించేవారు. ప్రజల నుంచి విరాళాలు సేకరించి నిర్వహించే ఉత్సవాలు అయినప్పటికీ అందరికీ సమాన హక్కు ఉండేది కాదు. ఈ పరిస్థితిని సమాజ సమతా సంఘ్ తీవ్రంగా వ్యతిరేకించింది. సమతా భావజాలం ప్రకారం ప్రజలు డబ్బుతో నిర్వహించే ఉత్సవం ప్రజలందరికీ చెందాలి. ఒకవేళ అది కొందరికే పరిమితం అయితే ప్రజా ఉత్సవం కాదు, అది కులాధిపత్యానికి ప్రతీక. ఈ ఉద్యమం కేవలం గణేష్ ఉత్సవంలో ప్రవేశం కోసం మాత్రమే కాదు, ఇది భారత సమాజానికి ఒక పెద్ద ప్రశ్నను విసిరింది. దేవుడు అందరివాడైతే దేవాలయం ఎందుకు కొందరిదే అవుతుంది? డాక్టర్ అంబేద్కర్ దృష్టిలో సమస్య గణేష్ ఉత్సవం కాదు, మానవ సమానత్వాన్ని తిరస్కరించే సామాజిక మనస్తత్వం. అందుకే ఆయన ప్రతి ప్రజాస్థలంలో సమాన హక్కును ఒక పౌర హక్కుగా చూశారు. ఈ ఉద్యమం తర్వాత జరిగిన దేవాలయ ప్రవేశ ఉద్యమాలకు కూడా ఒక ముఖ్యమైన పూర్వ విషయంగా నిలిచింది. 1927లో మహత్ చెరువు పోరాటం, సత్యాగ్రహం, నీటి హక్కు కోసం జరిగిన పోరాటం అయితే 1928లో ఇలాంటి ప్రజా ఉత్సవాల ప్రవేశ ఉద్యమాలు సామాజిక సమానత్వం కోసం జరిగిన పోరాటాలుగా చూడవచ్చు. ఈ కాలంలో డాక్టర్ అంబేద్కర్ ఒక స్పష్టమైన సూత్రాన్ని రూపొందించారు. ప్రజా చెరువు అందరిది, రహదారి అందరిది, విద్య అందరిది, ఉత్సవాలు అందరివి. మరి ఈ ఆలోచన తర్వాత కూడా భారత రాజ్యాంగంలోని సమానత్వం అధికరణ 14, వివక్ష నిషేధం అధికరణ 15, అస్పృశ్యత నిర్మూలన అధికరణ 17 వంటి రాజ్యాంగ సూత్రాలలో లోతైన సంబంధాన్ని కలిగి ఉంది. 11వ అధ్యాయంలో బుద్ధుడు మరియు సమానత్వం, 1928 అక్టోబర్ సంచికలో నమోదైన అంబేద్కర్ ప్రసిద్ధ వ్యాఖ్య ఈ అధ్యాయంలో సమతా పత్రికలో నమోదు చేయబడింది. పరిశోధనలో ప్రస్తావించబడిన అస్పృశ్యత అనే పాపాన్ని మూలంతో సహా నిర్మూలించడానికి వచ్చిన ధర్మవీరుడు గౌతమ బుద్ధుడే అనే వ్యాఖ్య చారిత్రక నేపథ్యం, అర్థం మరియు అంబేద్కర్ ఆలోచనల పరిణామాన్ని విశ్లేషిద్దాం. ఇది మొత్తం గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైన
అధ్యాయాల్లో ఒకటి. అస్పృశ్యతను మూలంతో సహా నిర్మూలించిన దమ్మవీరుడు గౌతమ బుద్ధుడే. 1928 నాటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ శాస్త్రాలు, బౌద్ధ గ్రంథాలు, భారతీయ సామాజిక చరిత్రలను లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇంకా ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించలేదు. అయినప్పటికీ సమానత్వం గురించి భారతీయ చరిత్రలో అత్యంత విప్లవాత్మక స్వరాన్ని ఎవరు వినిపించారనే ప్రశ్నకు ఆయన దృష్టి గౌతమ బుద్ధుడి వైపుకు మళ్ళింది. ఈ నేపథ్యంలో సమతా పత్రికలో నమోదు చేయబడినట్లు పరిశోధనలో పేర్కొనబడిన ఒక వ్యాఖ్య అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ దేశంలో అస్పృశ్యత అనే పాపాన్ని మూలంతో సహా నిర్మూలించడానికి వచ్చిన దమ్మవీరుడు ఎవరైనా ఉన్నట్లయితే వారే తథాగత భగవాన్ బుద్ధుడు. ఈ వ్యాఖ్యల్లో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది, అంబేద్కర్ అస్పృశ్యతను కేవలం ఒక సామాజిక లోపంగా కాకుండా పాపంగా పేర్కొన్నారు. అంటే అది మానవ గౌరవాన్ని నాశనం చేసే నైతిక దురాచారం. రెండవది, బుద్ధుణ్ణి ఆయన ఒక మత స్థాపకుడిగా మాత్రమే కాకుండా సామాజిక విప్లవకారుడిగా చూశారు. బుద్ధుని బోధనలో జన్మ ఆధారంగా మనిషి ఉన్నతుడు లేదా హీనుడు కాదనే భావన డాక్టర్ అంబేద్కర్ బలంగా ఆకర్షించింది. మూడవది, అస్పృశ్యతను మూలంతో సహా నిర్మూలించడం, ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పదబంధం. ఇది కేవలం కొన్ని ఆచారాలను మార్చడం కాదు, అసమానతకు మూలమైన భావజాలాన్నే తొలగించాలని సూచిస్తుంది. అంబేద్కర్ దృష్టిలో సమానత్వం, స్వేచ్ఛ, సౌభాతృత్వం అనే విలువలు కేవలం పాశ్చాత్య రాజకీయ తత్వాల నుంచే రావు. బుద్ధుని ధమ్మంలో కూడా విలువలకు లోతైన ఆధారం ఉందని ఆయన క్రమంగా గ్రహించారు. ఈ ఆలోచన తర్వాత ది బుద్ధ అండ్ హిస్ ధమ్మ గ్రంథంలో సంపూర్ణ రూపాన్ని పొందింది. అందువల్ల 1928లో నమోదైన ఈ వ్యాఖ్యను అంబేద్కర్ 1956లో బౌద్ధ దీక్ష స్వీకరించే దిశగా సాగిన మేధో ప్రయాణంలోని ఒక తొలి బహిరంగ సంకేతంగా అనేక మంది పరిశోధకులు పరిగణిస్తారు. చాలా రచనల్లో అంబేద్కర్ బౌద్ధ దిశగా మలుపు 1935 ఏవలా ప్రకటనతోనే ప్రారంభమైందని చెప్పబడుతుంది. అయితే 1928లోనే బుద్ధుణ్ణి అస్పృశ్యతను వ్యతిరేక పోరాటానికి కేంద్ర ప్రతీకగా ప్రస్తావించడం ఆయన ఆలోచనలు అప్పటికే ఆ దిశ వైపుకు అభివృద్ధి చెందుతున్నాయని సూచిస్తుంది. ఈ కారణంగానే సమతా పత్రిక అంబేద్కర్ బౌద్ధ దృక్పథ పరిణామాన్ని అధ్యయనం చేయడానికి ఒక విలువైన చారిత్రక ఆధారంగా పరిగణించబడుతుంది. అధ్యాయం 12, స్వాతంత్రం ముందు సమానత్వం, అంబేద్కర్ రాజకీయ తత్వం. 1928లో భారతదేశం మొత్తం స్వాతంత్ర ఉద్యమంలో ఉప్పొంగుతుంది. బ్రిటిష్ పాలనను ముగించడం దేశ రాజకీయాలకు ప్రధాన లక్ష్యంగా మారింది. అయితే డాక్టర్ అంబేద్కర్ ఒక మౌలిక ప్రశ్నను ముందుకు తెచ్చారు. స్వాతంత్రం ఎవరి కోసం? బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన గ్రామాల్లో దళితులు బావి వద్దకు వెళ్ళలేకపోతున్నారు, దేవాలయంలోకి ప్రవేశించలేకపోతే, పాఠశాలల్లో సమాన హక్కు పొందలేకపోతే ఆ స్వాతంత్రం వారికి ఏ అర్థం కలిగి ఉంటుంది? సమతా పత్రిక ఈ ప్రశ్నను పదే పదే ముందుకు తెచ్చింది. రాజకీయ స్వాతంత్రం అవసరమే అయినప్పటికీ సామాజిక సమానత్వం లేకుండా రాజకీయ స్వేచ్ఛ అసంపూర్ణమని ఈ పత్రిక భావజాలం స్పష్టం చేసింది. అంబేద్కర్ దృష్టిలో దేశ నిర్మాణానికి 3 పునాదులు అవసరమని చెప్పారు. ప్రతి మనిషికి గౌరవం, చట్టం ముందు సమానత్వం, సామాజిక సోదరభావం. ఈ 3 లేకుండా కేవలం
అధికార మార్పు జరిగిన అణగారిన వర్గాల జీవితంలో పెద్ద మార్పు రాదని ఆయన హెచ్చరించారు. సమాజం సమత మరో ముఖ్యమైన విషయాన్ని కూడా స్పష్టం చేసింది. కుల వ్యవస్థ కేవలం దళితుల సమస్య కాదు, అది భారతదేశ ప్రజాస్వామ్యానికి అడ్డంకి. ఎందుకంటే కుల వ్యవస్థ మనుషులను సమాన పౌరులుగా కాకుండా పుట్టుక ఆధారంగా వేరువేరు స్థాయిల్లో ఉంచుతుంది. అలాంటి సమాజంలో ప్రజాస్వామ్యం బలంగా నిలపడం కష్టం. అందుకే డాక్టర్ అంబేద్కర్ సామాజిక సంస్కరణను రాజకీయ సంస్కరణ కంటే తక్కువగా చూడాలి. ఆయన దృష్టిలో రెండు ఒకదానితో ఒకటి విడదీయరాని అంశాలు. ఈ ఆలోచనలే తరువాత భారత రాజ్యాంగ రూపకల్పనలో స్పష్టంగా కనిపిస్తాయి. రాజ్యాంగ పీఠికలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలు డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ప్రయాణానికి పరిపక్వ రూపం. అంటే 1928లో సమతా ద్వారా వ్యక్తమైన భావజాలం 1950లో భారత రాజ్యాంగంలో రాజ్యాంగ విలువలు స్థిరపడింది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మనం ఇప్పటి వరకు రూపొందించిన అధ్యాయాలు సమతా పత్రిక యొక్క భావజాల పునర్నిర్మాణం. కానీ మన లక్ష్యం ఒక తెలుగు సంపుటి తయారు చేయడం అయితే అది చాలా బాగుంటుందని, ఈ సమతా పత్రిక పూర్తి వివరాలు దొరికితే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ ఈ అధ్యాయాలన్నీ సంపూర్ణంగా దొరకలేదు. అక్కడక్కడ కొంతమంది రాసిన అంశాలను క్రోడీకరించి జరిగింది. అంబేద్కర్ ఎందుకు వ్యాసాలు రాయలేదు? సమతా పత్రిక చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పత్రికను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రారంభించినప్పటికీ ఆయన ఇందులో క్రమం తప్పకుండా వ్యాసాలు రాయలేదు. ఇది యాదృచ్ఛికం కాదు, డాక్టర్ అంబేద్కర్ తీసుకున్న ఒక ఆలోచిత నిర్ణయం. ఇంతకుముందు ఆయన ప్రారంభించిన మూక్ నాయక్ 1920, బహిష్కృత్ భారత్ 1927 పత్రికల్లో దళితుల జీవితాల అనుభవాలు, వారి రాజకీయ హక్కులు, సామాజిక సమస్యలు ప్రధాన అంశాలుగా ఉండేవి. ఈ పత్రికలు దళిత సమాజం కోసం దళితుల స్వరంగా నడిచేవి. కానీ సమతా వేరు. దాని లక్ష్యం సవర్ణ హిందూ సమాజాన్ని మార్చడం. అందుకే సంపాదకుడిగా దేవరావు విష్ణు నాయక్ బాధ్యతలను స్వీకరించాడు. ఆయనతో పాటు బివి ప్రధాన్ వంటి ప్రగతిశీల సవర్ణ రచయితల వ్యాసాలు రాశారు. డాక్టర్ అంబేద్కర్ ఈ విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే, ఆయన ఒక సామాజిక ప్రయోగం చేశారు. కుల వ్యవస్థ వల్ల ప్రయోజనం పొందుతున్న సమాజం తన స్వంత గొంతుతో కుల వ్యవస్థను వ్యతిరేకించగలదా? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికే సమత ఒక వేదికగా మారింది. డాక్టర్ అంబేద్కర్ భావన ఏమిటంటే, దళితులకు కుల వ్యవస్థను వ్యతిరేకించడం సహజం, కానీ అదే వ్యవస్థ వల్ల సామాజిక అధికారం పొందిన వర్గం కాకుండా దానిని తప్పు అని ప్రకటిస్తే సమాజంలో వేగంగా మార్పు వస్తుంది. ఈ ఆలోచన కూడా చాలా ధైర్యమైనది, కానీ అదే సమయంలో చాలా కఠినమైనది కూడా. చరిత్ర చెబుతున్నది ఏమిటంటే, ఈ ప్రయోజిత పెద్ద సంఖ్యలో మద్దతు లభించలేదు ఈ ప్రయోగానికి. అందుకే సమత ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. సవర్ణ హిందువులు కలిసి రాలేదు. అయితే ఈ ప్రయోగం అంబేద్కర్కు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. సామాజిక మార్పు కోసం మిత్రులు అవసరమే, కానీ ఉద్యమానికి నాయకత్వ బాధిత వర్గాల చేతుల్లోనే ఉండాలి. ఈ అనుభవం తర్వాత వచ్చిన జనతా పత్రికలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ అంబేద్కర్ స్వయంగా ప్రధాన రచయితగా, ప్రధాన భావజాల కర్తగా ముందుకు వచ్చారు. సమతా పత్రిక భారతీయ పత్రికా రంగంలో చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం పొందడానికి ఇదే ప్రధాన కారణమైంది. అది కేవలం ఒక పత్రిక కాదు, భారత సమాజాన్ని నైతికంగా పరీక్షించిన ఒక ప్రయోగం.
దాదాపు శతాబ్దం తర్వాత కూడా ఈ ప్రశ్న ఆ, సమకాలీనంగానే ఉంటుంది. కుల వివక్షకు వ్యతిరేకంగా బాధితులు మాత్రమే మాట్లాడాలా, లేక ఆ వ్యవస్థ వల్ల లాభపడిన వర్గాలు కూడా సమాన బాధ్యతతో ముందుకు రావాలా? ఇదే ప్రశ్నను సమత 1928లో అడిగింది. నేటికి అది పూర్తిగా సమాధానం పొందలేదు. సమాజ సమతా సంఘ్ సమతా సైనిక్ దళ్ 1927 సంస్థ లక్ష్యాలు, సభ్యుల తీర్మానాలు, దేవరావు నాయక జీవిత విశేషాలు, సమతా సంపాదకుని ఆయన పాత్ర, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. మొదటి సంచికలో ప్రకటించిన సమతా సైనిక్ దళ్ సంఘ లక్ష్యాలు, 1928 జూన్ 29న వెలువడిన సమత మొదటి సంచికలో బిఎన్ గోర్పడే సమాజ సమతా సైనిక్ దళ్ లక్ష్యాలు విధానాలను వివరించిన వ్యాసం రాశారని పరిశోధనలో నమోదైంది. హిందూ మహాసభ యొక్క పిరికితనంతో కూడిన అవకాశవాద విధానాలతో ప్రజలు విసిగిపోయారు. చాతుర్వర్ణ వ్యవస్థను కూల్చివేసి సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహాల వంటి ప్రత్యక్ష చర్యల ద్వారా సమానత్వం ఆధారంగా కొత్త సమాజాన్ని నిర్మించడం సమతా సైనిక దళం ముందున్న కఠినమైన అనివార్యమైన కర్తవ్యం. ఈ ప్రకటన ద్వారా 3 విషయాలు స్పష్టమవుతాయి. మొదటిది, సమతా సైనిక దళ లక్ష్యం కేవలం అస్పృశ్యత నిర్మూలన మాత్రమే కాదు, చాతుర్వర్ణ వ్యవస్థనే సవాలు చేయడం. రెండవది, సామాజిక మార్పు కేవలం ఉపన్యాసాలతో రాదని, సహపంక్తి భోజనం, కులాంతర వివాహాలు వంటి ఆచరణాత్మక చర్యల ద్వారా సమాజాన్ని మార్చాలని ఎస్ఎస్డి నమ్మింది. మూడవది, సమానత్వం అనే పదానికి ఒక రాజకీయ నినాదంగా కాకుండా సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమంగా నిర్వహించింది. ఇది 1928 భారతదేశానికి అత్యంత విప్లవాత్మకమైన ప్రకటన. ఎందుకంటే ఆ కాలంలో చాలా సంస్కరణవాదులు అస్పృశ్యతను మాత్రమే విమర్శించేవారు. కానీ సమతా సైనిక దళ్ సంఘ్ మాత్రం అస్పృశ్యతకు మూలమైన చాతుర్వర్ణ వ్యవస్థనే తొలగించాలని బహిరంగంగా ప్రకటించింది. ఈ ప్రకటన చదివినప్పుడు 1936లో డాక్టర్ అంబేద్కర్ రాసిన ఎనిహిలేషన్ క్యాస్ట్ కుల నిర్మూలన గ్రంథంలోని అనేక వాదనలకు విత్తనాలు ఇప్పటికే 1928లో కనిపిస్తున్నాయనేది అర్థమవుతుంది. అందుకే సమతాను కేవలం ఒక స్వల్పకాలిక పత్రికగా కాకుండా అంబేద్కర్ సామాజిక తత్వం రూపొందుకున్న ఒక ప్రయోగశాలగా అనేక మంది చరిత్రకారులు చూస్తారు. వాస్తవానికి ఏ మతం అయితే ఈ కులాన్ని ప్రవేశపెట్టిందో ఆ మతాన్ని నిర్మూలించకుండా కులం నిర్మూలన జరగదన్న దానికి ఇది ఒక ప్రయోగశాల. 21 సెప్టెంబర్ 1928 దాదర్ గణేష్ ఉత్సవాల ప్రవేశాల ఉద్యమం, 5 అక్టోబర్ 1928 గౌతమ్ బుద్ధుడిపై అంబేద్కర్ చారిత్రక వ్యాఖ్య, 16 నవంబర్ 1928 సహపంక్తి భోజనంలో పాల్గొన్న వారి పేర్లు కులాల జాబితా, 28 డిసెంబర్ 1928 పెరియార్ స్వీయ గౌరవ ఉద్యమానికి సంబంధించిన రివోల్ట్ పత్రిక నుండి అనువాదం. ఈ 4 నమోదులు ప్రస్తుతం సమతా పత్రిక నుంచి చారిత్రకంగా గుర్తింపబడిన అత్యంత విలువైన అంశాలు. వీటిని తరువాత అధ్యాయాల్లో ఒక్కొక్కటిగా లభ్యమైన ఆధారాలతో తెలియజేస్తాను. మన పరిశోధన ప్రమాణాన్ని అది నిజంగా అప్పుడు ఒక పూర్తి స్వభావం వస్తుంది. ఇప్పుడు సమత తెలుగు వ్యాఖ్య సంచికలో అత్యంత ఆసక్తికరమైన చారిత్రక నమోదుల్లో ఒకదానికి వస్తున్నాం. పరిశోధన చరిత్రకారుల వివరాల ప్రకారం 1928 డిసెంబర్ 28 సంచికలో సమత పెరియార్ ఈవి రామస్వామి ప్రారంభించిన స్వీయ గౌరవ ఉద్యమం సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ గురించి ఒక వ్యాసాన్ని ఆంగ్ల పత్రిక రివోల్ట్ నుంచి అనువదించి ప్రచురించింది. పూర్తి అసలు పాఠం ప్రస్తుతం అందుబాటులో లేదు కాబట్టి క్రింద ఇచ్చేది ఆ చారిత్రక నమోదు ఆధారంగా రూపొందించిన వ్యాఖ్యానాత్మక విశ్లేషణ సమత.
అధ్యాయం 15 పెరియార్ స్వీయ గౌరవ ఉద్యమానికి సమత ఎందుకు పరిచయం చేసింది? ఎందుకు ఎక్కడో తమిళనాడులో రాసిన ఆ యొక్క వ్యాసాన్ని ఇక్కడ ఎందుకు పరిచయం చేసిందంటే 1928 చివరి నాటికి డాక్టర్ అంబేద్కర్ మహారాష్ట్రలో, పెరియార్ తమిళనాడులో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇద్దరు వేరువేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పటికీ వారి ఉద్యమాల్లో కొన్ని ఉమ్మడి లక్ష్యాలు కనిపించాయి. అవి జన్మ ఆధారంగా మనిషి విలువను నిర్ణయించడాన్ని వ్యతిరేకించడం, కుల వ్యవస్థను సామాజిక అన్యాయంగా చూడడం, కులాంతర వివాహాలకు ప్రోత్సాహం ఇవ్వడం, అస్పృశ్యతను నిర్మూలించాలని కోరడం, మనిషి గౌరవాన్ని సమాజానికి పునాదిగా గుర్తించడం. ఈ కారణంగానే సమతా పత్రిక తమిళనాడులో జరుగుతున్న స్వీయ గౌరవ ఉద్యమాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ను తన పాఠకులకు పరిచయం చేసింది. దీని వెనుక ఒక ముఖ్యమైన సందేశం ఉంది. కుల వ్యతిరేక పోరాటం ఒక ప్రాంతానిదో ఒక భాషదో కాదు, అది భారత వ్యాప్తంగా సాగుతున్న సామాజిక న్యాయ ఉద్యమం, స్వీయ గౌరవ ఉద్యమం. ప్రజలకు చెప్పిన ప్రధాన భావన ఏమిటంటే రాజకీయ స్వేచ్ఛ కంటే ముందు మనిషికి స్వీయ గౌరవం అవసరం, ఆత్మగౌరవం అవసరం. అదే సమయంలో డాక్టర్ అంబేద్కర్ కూడా సామాజిక సమానత్వం లేకుండా రాజకీయ స్వాతంత్రం అసంపూర్ణమని వాదిస్తున్నారు. ఈ రెండు ఆలోచనలో ఉన్న సామ్యాన్ని సమత గుర్తించింది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, డాక్టర్ అంబేద్కర్ ఉద్యమం, పెరియార్ గారి ఉద్యమం ఒకటే కాదు. వాటి చారిత్రక నేపథ్యాలు, వ్యూహాలు, రాజకీయ దిశలు వేరువేరు. కానీ కుల వ్యవస్థపై విమర్శ, సామాజిక సమానత్వం, స్వీయ గౌరవం వంటి అంశాలలో పరస్పర ఆసక్తి మరియు మేధో సంభాషణ ఉండేది. ఈ నమోదు ద్వారా సమతా పత్రిక కేవలం మహారాష్ట్ర వార్తలను మాత్రమే ప్రచురించిన పత్రిక కాదని తెలుస్తుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కుల వ్యతిరేక ఉద్యమాలను కూడా పాఠకులకు పరిచయం చేసింది. ఆ కాలంలో ఇలాంటి పరస్పర మేధో సంబంధాలు చాలా అరుదు. అధ్యాయం 16లో ఒక పత్రిక ఒక సామాజిక ప్రయోగం 1928లో ఏమి చేసిందంటే, 1928లో సమతా పత్రిక ప్రారంభమైనప్పుడు అది ఒక సాధారణ వారపత్రికగా తనను తాను నిర్వహించుకోలేదు. అది సమతా సైనిక దళ్ అధికార పత్రికగా పనిచేసింది. అంటే దాని ప్రధాన ఉద్దేశం రోజు వార్తలు ఇవ్వడం కాదు, సంఘం చేపట్టిన సామాజిక సంస్కరణల కార్యక్రమాలను, భావజాల దిశను చూపడం. అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాల ప్రకారం సమతలో ప్రధానంగా 4 రకాల విషయాలు ప్రచురింపబడాయి. మొదటిది సంపాదకీయాలు. వీటిలో కుల వ్యవస్థ, అస్పృశ్యత, సామాజిక సమానత్వం, హిందూ సమాజం నుండి సంస్కరణ వంటి అంశాలపై చర్చ జరిగేది. రెండవది సమతా సైనిక్ దళ్ సంఘ కార్యకలాపాలు, సహపంక్తి భోజాలు, సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, తీర్మానాల వివరాలు ప్రచురింపబడేవి. మూడవది భారతదేశంలోని ఇతర కుల వ్యతిరేక ఉద్యమాల సమాచారం, పెరియార్ స్వీయ గౌరవ ఉద్యమం వంటి విషయాలను కూడా పత్రిక తన పాఠకులకు పరిచయం చేసింది. నాలుగవది డాక్టర్ అంబేద్కర్ ప్రసంగాలు, ఆలోచనలకు సంబంధించిన నమోదులు, ముఖ్యంగా సమానత్వం, బౌద్ధం, సామాజిక న్యాయం వంటి అంశాలపై బాబాసాహెబ్ అభిప్రాయాలను నమోదు చేసింది. ఈ నిర్మాణాన్ని పరిశీలిస్తే సమత ఒక రాజకీయ పార్టీ పత్రిక కాదు, అలాగే కేవలం దళిత సమాజానికి మాత్రమే ఉద్దేశించిన పత్రిక కూడా కాదు. అది భారత సమాజాన్ని నైతికంగా మార్చాలనే లక్ష్యంతో ప్రారంభమైన సంస్కరణ పత్రిక. సమతా పత్రిక ప్రత్యేకత అంబేద్కర్ ప్రారంభించిన ఇతర పత్రికలలో పోలిస్తే సమతాకు 3 ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. మొదటిది, ఈ పత్రిక పేరు స్వయంగా దాని సిద్ధాంతాన్ని ప్రకటించింది.
సమత అంటే సమానత్వం, ఈక్వాలిటీ. రెండవది, దీని పాఠకులు దళితులు మాత్రమే కాదు, సవర్ణులు కూడా, కుల వ్యవస్థను సమర్థిస్తున్న హిందూ సమాజం కూడా. మూడవది, సామాజిక సంస్కరణను కేవలం సిద్ధాంతంగా కాకుండా సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహాల వంటి ఆచరణాత్మక కార్యక్రమాలతో అనుసంధానించింది. చారిత్రక దృష్టిలో సమతా ప్రాముఖ్యతను దాని జీవితకాలంలో లేదు, అది లేవనెత్తిన ప్రశ్నలోనే ఉంది. కుల వ్యవస్థను కులాధిపత్య వర్గాలు స్వయంగా వ్యతిరేకిస్తాయా? కుల కులాధిపత్య వర్గాలు స్వయంగా వ్యతిరేకిస్తాయా? సామాజిక సమానత్వం లేకుండా రాజకీయ స్వాతంత్రం సంపూర్ణమా? మానవ గౌరవం లేకుండా మతానికి విలువ ఉంటుందా? చట్ట సంస్కరణలతో పాటు సామాజిక సంస్కరణలు కూడా అవసరమా? ఇప్పుడు ఒక ముఖ్యమైన మార్పు చేద్దాం. సమతాలోని భావజాలాన్ని మాత్రమే కాకుండా డాక్టర్ అంబేద్కర్ 1927-29 మధ్య చేసిన ప్రసంగాలు, వ్యాసాలు, ఉద్యమాలను సమత కాలపరిమితితో అనుసంధానిస్తూ ఒక కాలక్రమ అధ్యయనాన్ని రూపొందిద్దాం. దానివల్ల సమతా పత్రిక ఆ కాలంలో అంబేద్కర్ ఉద్యమాలతో కలిపి అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం లభ్యమైన ఆధారాలతో సమతాలో గుర్తింపబడిన ప్రధాన నమోదులను దాదాపు కవర్ చేశాం. చాలా వరకు ఈ అంశాలన్నీ కూడా తెలియచేయటం జరిగింది. ఇక సమతా సైనిక దళ కార్యకలాపాలు సమకాలీన రికార్డులతో అనుసంధానంగా ఉంటాయి. వాటి వివరాలు ఇంకా నాకు తెలియలేదు, ఇంకా తెలుసుకుంటాను. వాటిని సమతాలో ప్రచురితమైన అసలు వ్యాసాలుగా చూపకూడదు. ఇది పరిశోధనా ప్రమాణాలను కాపాడడానికి అవసరం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సమత పత్రికలోని అసలు చారిత్రకంగా గుర్తింపబడని విషయాలను మనం తెలుసుకోవాలి పూర్తిగా. వాటిని కొద్దిగా పరిశోధించి ఎక్కడెక్కడ ఉన్నాయో డెఫినెట్గా చరిత్రకారులు వాటన్నిటి మీద ఒక పుస్తకం కూడా రాస్తే మంచిదని భావిస్తున్నాం. కనుక ఈ అధ్యాయంలో దేవరావ్ నాయక్ సమతాకు జీవం పోసిన సంపాదకుడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమతాను ప్రారంభించినప్పుడు సంపాదక బాధ్యతను తనకు కాకుండా దేవరావ్ విష్ణు నాయక్ అప్పగించారు. ఇది సాధారణ నిర్ణయం కాదు, ఒక ఆలోచిత సామాజిక వ్యూహం. దేవరావ్ నాయక్ కొంకణ్ ప్రాంతానికి చెందిన గోవర్ధన్ బ్రాహ్మణ సమాజంలో నుంచి జన్మించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి తన అక్క వద్ద పెరిగారు. ముంబైలో విద్య పూర్తి చేసిన తర్వాత ఒక ముద్రణాలయాలని నిర్వహించారు. మొదట ఆయన గాంధీ ప్రభావంలో ఉన్నప్పటికీ 1927 మహత్ సత్యాగ్రహం తర్వాత డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితమయ్యారు. అనంతరం తన ముద్రాలయాన్ని, తన ఇంటిని కూడా డాక్టర్ అంబేద్కర్ ఉద్యమ కార్యకలాపాలకు అందుబాటులో ఉంచారు. దేవరావు నాయక్ ముందుగా బ్రాహ్మణేతర అనే పత్రికను నడిపారు. బ్రాహ్మణేతరుల మధ్య సంభాషణకు వేదికగా దానిని ఉపయోగించారు. తర్వాత సమతా సంపాదకుడుగా మారి పత్రికలోని ఎక్కువ వ్యాసాలను స్వయంగా వారే రచించారు. అంబేద్కర్ పేరు నాయకత్వంలో ఉన్నప్పటికీ దైనందిన సంపాదక బాధ్యతలను నాయక్ నిర్వహించారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సమత అంబేద్కర్ తక్కువగా రాయడం ఆయన ఆసక్తి లేకపోవడం వల్ల కాదు. సవర్ణ సమాజానికి చెందిన రచయితలే కుల వ్యవస్థను ప్రశ్నించగలరా అనే సామాజిక ప్రయోగంలో భాగంగా ఆయన దేవరావు నాయక్కు ముందు వరుసలో స్థానం ఇచ్చారు. దేవరావు నాయక్కు ఎవరైనా ప్రతిఘటన కూడా తక్కువ కాదు, ఎదురైన ప్రతిఘటన. తన కులానికి చెందిన అనేక మందిని ఆయన విమర్శించారు. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అంబేద్కర్తో కలిసి
సమతా సైనిక దళ్ సంఘ్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సహపంక్తి భోజనాలు, సామాజిక సమావేశాలు, సమానత్వ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. అందువల్ల సమతా చరిత్రలో దేవరావ్ నాయక్ పేరు కేవలం సంపాదకుడిగా మాత్రమే కాదు, కుల వ్యతిరేక ఉద్యమంలో డాక్టర్ అంబేద్కర్కు తోడుగా నిలిచిన ముఖ్య సహచరుడుగా గుర్తుంచుకోవాలి. సమతాను అధ్యయనం చేసినప్పుడు డాక్టర్ అంబేద్కర్తో పాటు దేవరావ్ నాయక్, బివి ప్రధాన్, ఎస్ఎస్ గుప్తే వంటి వ్యక్తుల పాత్రలను కూడా అధ్యయనం చేయాలి. ఎందుకంటే సమతా సైనిక దళ్ లేక సమాజ్ సమతా సంఘ్ ఒక వ్యక్తి ఉద్యమం మాత్రమే కాదు, వివిధ కులాలకు చెందిన సంస్కరణవాదులు కలిసి చేసిన ఒక సామాజిక ప్రయోగం. కనుక ఈ విషయాలన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. సమతా సంఘ్ అంబేద్కర్ నిర్మించిన సామాజిక ప్రయోగశాల. డాక్టర్ అంబేద్కర్ జీవితాన్ని పరిశీలిస్తే ఆయన పోరాటం కేవలం రాజకీయ హక్కులు మాత్రమే కాదని స్పష్టమవుతుంది. సమాజాన్ని లోపల నుంచి మార్చకుండా చట్టాలు మాత్రమే మారితే ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు రాదని ఆయన బలంగా విశ్వసించారు. ఈ ఆలోచనలే సమతా సైనిక దళ స్థాపనకు దారితీసింది. 1927లో మహద్ సత్యాగ్రహం అనంతరం డాక్టర్ అంబేద్కర్ ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించారు. అస్పృశ్యతను వ్యతిరేకిస్తూ ప్రసంగాలు చేయడం మాత్రమే సరిపోదు, కుల వ్యవస్థను రోజువారీ జీవితంలో సవాల్ చేసే ఆచరణాత్మకమైన కార్యక్రమాలు అవసరమని ఆయన గ్రహించారు. ఆ లక్ష్యంతోనే సమతా సైనిక దళ్ ఏర్పడింది. ఆ సంఘం ప్రధాన లక్ష్యం కేవలం అస్పృశ్యత నిర్మూలన కాదు, సమాజంలో మనిషి మధ్య మానవ సమాన సంబంధాలను నిర్మించడం. అందుకోసం సంఘం అనేక కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో ముఖ్యమైనది సహపంక్తి భోజనాలు నిర్వహించడం, కులాంతర వివాహాలు ప్రోత్సహించడం, ప్రజా ఉత్సవాల్లో సమాన ప్రవేశ హక్కు కోసం ఉద్యమించడం, సమానత్వంపై చర్చలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు దాని కార్యాచరణలోని భాగమయ్యాయి. ఈ సంఘం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో అణగారిన వర్గాలతో పాటు కుల వ్యవస్థను వ్యతిరేకించిన కొందరు సంస్కరణవాదులు కూడా పాల్గొన్నారు. అయితే ఉద్యమాన్ని సిద్ధాంతపరమైన నాయకత్వం పూర్తిగా డాక్టర్ అంబేద్కర్ చేతుల్లోనే ఉండేది. సమానత్వం అనేది దానం కాదు, ప్రతి మనిషి జన్మసిద్ధ హక్కు అనే భావన సంఘం ప్రతి కార్యక్రమాల్లో ప్రతిఫలించింది. ఈ ఉద్యమానికి ప్రచార వేదికగా 1928 జూన్ 29న సమతా పత్రిక ప్రారంభమైంది. పత్రిక మరియు సంఘ పరస్పర అనుబంధంగా పనిచేశాయి. సంఘం నిర్వహించిన కార్యక్రమాలు పత్రికలో ప్రతిబింబించగా పత్రిక ప్రచారం చేసిన భావజాలాన్ని సంఘం ఆచరణలో అమలు చేసింది. సమతా సైనిక దళ్ భారతీయ సామాజిక ఉద్యమ చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని పొందింది. ఎందుకంటే అది కేవలం సిద్ధాంతాలను ప్రకటించలేదు, వాటిని సామాజిక జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించింది. ఈ ప్రయోగమే తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక, రాజకీయ, రాజ్యాంగ ఆలోచనల అభివృద్ధికి పునాదిగా నిలిచింది. కనుక మనం సమతా సైనిక దళ్, సమతా పత్రిక పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. పత్రిక సంఘానికి స్వరమైతే సంఘం పత్రికకు జీవమైంది. ఈ రెండు కలిసి 1927, 1929 మధ్య భారతదేశం కుల వ్యవస్థకు, కుల వ్యతిరేక ఉద్యమానికి ఒక కొత్త దిశను చూపించింది. భారతీయ పత్రికా రంగంలో సమతా స్థానం అంబేద్కర్ యొక్క అపూర్వమైన సామాజిక ప్రయోగం. భారతీయ పత్రికా రంగంలో చరిత్రలో అనేక పత్రికలు రాజకీయ ఉద్యమాలకు, భారతీయ స్వాతంత్ర సమరానికి, మత సంస్కరణలకు, సామాజిక మార్పుకు వేదికలుగా నిలిచాయి. అయితే సమతా వంటి పత్రికలు చాలా అరుదు. ఎందుకంటే ఈ పత్రిక కేవలం ఒక వర్గం సమస్యలను చెప్పడానికి స్థాపించబడలేదు. కుల వ్యవస్థ వల్ల ప్రయోజనం పొందుతున్న సమాజం తనను తాను
ప్రశ్నించుకునేందుకు ప్రారంభించబడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పటికీ ముక్ నాయక్, బహిష్కృత్ భారత్ వంటి పత్రికలకు అణగారిన వర్గాల స్వరాన్ని దేశానికి వినిపించారు. కానీ సమతాలో ఆయన మరొక ముందు అడుగు వేసి ఈ పత్రికల ద్వారా బాధితుల బాధను మాత్రమే కాదు, దానికి కారణమైన బాధకు కారణమైన సామాజిక వ్యవస్థను కూడా ప్రశ్నించి ప్రజల ముందుంచి దాని నైతికతను ప్రశ్నించారు. ఇది చాలా గొప్ప విషయం. సమతా పత్రికలో ప్రచారం చేయబడిన ప్రధాన భావన ఏమిటంటే కుల నిర్మూలన అనేక దళితుల బాధ్యత మాత్రమే కాదు, కుల వ్యవస్థను నిర్మించి దానివల్ల ప్రయోజనం పొందిన సమాజం కూడా తన చారిత్రక బాధ్యతను స్వీకరించాలి. ఈ ఆలోచన భారతీయ పత్రికా రంగంలో కొత్త దిశను సూచించింది. ఈ పత్రిక జీవితకాలం కేవలం 9 నెలలు మాత్రమే ప్రచురణ జరిగింది. సుమారు 19 సంచికలు ఒకదాని తర్వాత ఒకటి 1929లోనే ప్రచురణ ఆగిపోయింది. వ్యాపార పరంగా లేదా ప్రచార పరంగా దీన్ని పెద్ద విజయంగా చెప్పలేము. కానీ చరిత్రలో ప్రతి విజయాన్ని పత్రిక ఎన్ని సంవత్సరాలు నడిచింది అనే ప్రమాణంతో కొలవరు. కొన్నిసార్లు చిన్న కాలం నడిచినప్పుడు కూడా శతాబ్దాల పాటు నిలిచే ప్రశ్నలు సమాజం ముందు ఉంచుతుంది. సమత అలాంటి పత్రిక. ఈ పత్రిక లేవనెత్తిన ప్రశ్నలు నేటికి సమకాలీనంగానే ఉన్నాయి. సమానత్వం లేకుండా ప్రజాస్వామ్యం నిలబడగలదా? జన్మ ఆధారంగా మనిషి విభజించే సమాజం నిజమైన సోదరభావాన్ని నిర్మించగలదా? చట్టాలు మారితే సరిపోతుందా? లేక సమాజపు మనస్తత్వాలు కూడా మారాలా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకమని సమత తన పాఠకులను ఆహ్వానించింది. ఈ పత్రికలో ప్రతిపాదించబడిన సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహాలు, సామాజిక సమానత్వం, మానవ గౌరవం వంటి అంశాలు తరువాత డాక్టర్ అంబేద్కర్ రచించిన కుల నిర్మూలన గ్రంథంలో మరింతగా విస్తృతంగా రూపం పొందాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం అనే విలువలు చివరకు భారత రాజ్యాంగ పీఠికలోని రాజ్యాంగ ఆదర్శాలుగా స్థిరపడింది. అందువల్ల సమతాను కేవలం ఒక పత్రికగా మాత్రమే చూడటం సరిపోదు. అది అంబేద్కర్ సామాజిక తత్వంగా అభివృద్ధి చెందిన ఒక చారిత్రాత్మకమైన ప్రయోగశాల. భారతీయ ప్రజాస్వామ్యాన్ని అవసరమైన నైతిక పునాదులను సమాజం ముందుంచిన ఒక గొప్ప ఆలోచన వేదిక. నేటి భారతదేశంలో కుల వివక్ష, సామాజిక అసమానత, మానవ గౌరవం, రాజ్యాంగ విలువలపై చర్చలు కొనసాగుతున్నప్పుడు సమత మళ్ళీ చదవాల్సిన పత్రికగా మారుతుంది. పూర్తి సంచికలు ఇంకా అందుబాటులో లేకపోయినా లభ్యమైన చారిత్రక ఆధారాలు ఈ పత్రిక భారతీయ సామాజిక చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించిందని స్పష్టంగా చెప్తాం. సమత ఒక చిన్న పత్రిక కావచ్చు, కానీ అది లేవనెత్తిన ప్రశ్నలు చిన్నవి కావు. అది ఒక ఉద్యమం, అది ఒక నైతిక గెలుపు, అది ఒక సామాజిక ప్రయోగం, అది భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఒక సందేశం. సమానత్వం లేకుండా స్వాతంత్రం అసంపూర్ణం, సౌభాతృత్వం లేకుండా మానవత్వం అసాధ్యం, మానవ గౌరవం లేకుండా ప్రజాస్వామ్యం ఎన్నటికీ నిలవదు. ఇదే సమతా పత్రిక యొక్క శాశ్వత వారసత్వంగా ఉంటుంది. నమో బుద్ధాయ, జై భీమ్. ఈ బహుజన యుద్ధబేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ను ప్రమోట్ చేస్తారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.